బ్రోవవే నన్ను గావవే. सर्वभूपति क्षेमाधिपति सर्वभूपति నీవు నా దేవుండవైయున్నావు యేసునాథ నీవిన బ్రోవవే నన్ను గావవే బ్రోవవే నన్ను గావవే. సిద్ధము చేయు యేసు నాయక మోక్షదాయక యేసు నాయక మోక్షదాయక నీవు నా దేవుండవైయున్నావు యేసునాథ నీవిన బ్రోవవే నన్ను గావవే బ్రోవవే నన్ను గావవే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తూ వాక్య ధ్యానం నిమిత్తమై ఈ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనము ఈ సమయం నిమిత్తం ఏర్పాటు చేయబడినది పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన రెండవ ఉత్తరంలో మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ ఉత్తరం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు గల భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. మొదటి వచన ప్రారంభం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త విక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. కాబట్టి 7వ వచనంతో నేను ముగిస్తూ ఉన్నాను.
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవు తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మా తండ్రి మీ వైపు చూడడానికి అవకాశం ఇచ్చినావు. మీ లేఖనములను పఠించబడిన లేఖనములు మేము గ్రహించుటకు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క మాటలు, మీరిచ్చు తలంపులు మా హృదయంలోనికి తీసుకొని మా జీవితాలకు అన్వయించుకొని ఆ రీతిగా జీవించు భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్య భాగము మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగము మరి తిమోతికి అడ్రస్ చేయబడినది. అంటే ద రిసిపియంట్, ద పర్సన్ హూ రిసీవ్స్ దిస్ లెటర్ ఇంటెండెడ్ టు బి రిసీవ్డ్. ఎవరికి అందించాలి, ఎవరికి రాస్తున్నాడు అనేది తిమోతికి. వ్రాస్తున్నటువంటి వ్యక్తి పౌలు. సో పాల్ ఈజ్ రైటింగ్ టు తిమోతి. తిమోతిని వ్రాస్తున్నప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో తిమోతి వ్యక్తిత్వాన్ని పౌలు విశ్లేషించి తిమోతికే తెలియజేయచ్చు ఉన్నాడు. అసెసింగ్ ఏ పర్సన్ అండ్ అనలైజింగ్ ఏ పర్సనాలిటీ, ఇది ప్రత్యేకం. ఈ దినాల్లో చూస్తుంటాం వెరీ మచ్ సబ్జెక్టివ్ అనాలిసిస్. అంటే మాకు ఇష్టమైన వాడిని పొగుడుతాం, ఇష్టం లేనివాడిని విమర్శిస్తాం. ఈ దినం పొగిడినాడు, రేపు పొద్దున మన విధానం మారిపోయినప్పుడు, ఏదో కక్ష, అసూయ, ద్వేషం వచ్చినప్పుడు అవర్ పర్స్పెక్టివ్ విల్ బి చేంజింగ్. ఆడు పనికి మళ్ళాడండి అంటాం, ఒకప్పుడు పొగడినటువంటి వాడు. ఇది అట్లా కాదు. దైవజనుడు మరి ప్రత్యేకముగా దైవజనుడైనట్టు పౌలు కష్టాల్లో ఉన్నాడు. ఈ ఉత్తరాన్ని మనం చూస్తే కొన్ని ఆధారాలు మనకు దొరుకుతాయి. ఈ 2వ అధ్యాయంలోనే మనం చూస్తే పౌలు మొదటి అధ్యాయంలోనే మనం చూసినప్పుడు మనకు కనపడుతూ ఉంటుంది. 8వ వచనం మనం చూస్తాం. 8వ వచనం చివరి భాగంలో, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి. సో హీ వాజ్ ఏ ప్రిజనర్. తర్వాత 16వ వచనం దాకా మొదటి అధ్యాయంలోనే 2వ తిమోతి పత్రికలో చూసినట్లయితే ఇక్కడ చెప్తాడు, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక. హీ వాజ్ ఏ ప్రిజనర్ అండ్ ఇన్ చైన్స్. దాంతో పాటు మనం గమనించినప్పుడు హీ వాజ్ అలోన్. మనం పౌలు రాసిన ఈ ఉత్తరంలోనే 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు 16వ వచనంలో అంటాడు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అందుగా మరి వెన్ హీ వాజ్ డిఫెండింగ్, ఎవరు తాను ఆశించిన వారు, ఊహించినటువంటి వారు తన పక్షాన లేరు, అందరూ విడిచిపోయారు. ఐ యామ్ అలోన్ ఇన్ మై స్ట్రగుల్స్, పోరాటంలో ఒంటరిని. ఇవి సహజముగా మరి పౌలు ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. ఇంకొకటి చెప్పాలంటే మరణం తథ్యం అనేది కూడా అర్థమవుతుంది. ఈయనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో పౌలు తిమోతిని తలుచుకుంటూ ఉన్నాడు. సో ఇలాంటి మానసికమైన, శరీరపరమైన ఒత్తిళ్లలో తిమోతిని తలుచుకుంటున్నాడు. అంటే తలుచుకోవటమే కాదు, ఉత్తరంలో తిమోతి ఔన్నత్యాన్ని గురించి విశ్లేషిస్తూ వ్రాస్తూ ఉన్నాడు. చాలా మంచి విషయం. ఎందుకంటే పౌలు తిమోతిని విశ్లేషించినందువల్ల ఆయన వ్యక్తిత్వాన్ని, మనము ఎట్టి వ్యక్తిత్వంలో ఉండవలసి ఉన్నదో, ఎట్టి వ్యక్తిత్వాన్ని దేవుడు కోరుచున్నాడో మనకు అన్వయించుకోవడానికి ఈ విశ్లేషణ, పర్సనాలిటీని వెన్ హీ వాజ్ అనలైజింగ్, చాలా బాగా అనలైజ్ చేస్తూ ఉన్నాడు. అది మనకు తప్పకుండా మన జీవితాన్ని, ఆత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపకరిస్తుంది అని మరి గట్టిగా మనం నమ్ముచూ విశ్లేషిద్దాం. ఈ స్థలంలో మనం చూసినట్లయితే చాలా ఇంట్రడక్టరీ వర్డ్స్,
చెప్పడం మనం చూస్తున్నాం. ఒకటి నేను గుర్తు చేసుకుంటున్నానయ్యా, 1:3 నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి నీలో ఉన్నటువంటి 5వ వచనం మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోవటమే కాదు, నీలో ఉన్న విశ్వాసమును గుర్తు చేసుకుంటున్నాను. వీటినన్నిటినీ బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఈ పారాగ్రాఫ్లో కనబడుతూ ఉన్నాయి. ఈ విషయాలు తెలియజేస్తూ తిమోతి నీ యందున్నటువంటి ప్రత్యేకతలు ఇవి అని 1, 2, 3 మనం చూడవచ్చును. ఒకటి, తిమోతిని విశ్లేషిస్తున్నప్పుడు, ఈ మంచితనాన్ని విశ్లేషిస్తూ ఉన్నప్పుడు పౌలు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, నీ వ్యక్తిత్వ ఎదుగుదలలో పేరెంటల్ అప్బ్రింగింగ్, నీ తల్లిదండ్రులు ఎట్లా పెంచారు. పెంచడం అనేది మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం. పెంచడం ఇప్పుడు మదర్స్ కొంచెం అడ్వాన్స్ అయ్యారు. పిల్లలకి ఏమేమి, ఏ టైంలో, ఎన్ని నెలల్లో, ఎన్ని రోజుల్లో ఏమి పెట్టాలా యూట్యూబ్లో చూసుకుంటున్నారు. వారిని నరిషింగ్, వారికి పోషించడం ఎట్లా ఏంటి అని చూసుకుని అందిస్తున్నారు. ఇట్ ఈజ్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఫుడ్. కానీ తల్లిదండ్రులు విశ్వాస విషయంలో ఏ రీతిగా పెంచినారో, ఇది గాడ్ గివెన్ ఒక ఆపర్చునిటీ. ఒక మంచి తల్లిదండ్రుల కుటుంబంలో మరి ఒక బిడ్డ ఎదగడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో తల్లిదండ్రుల ప్రస్తావనలు కనపడుతూ ఉన్నాయి. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చూసినప్పుడు అంటాడు, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను. లుస్త్రాలో జరుగుతున్న విషయాలు. అక్కడ లుస్త్రాలో మరి తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. ఇక్కడ తిమోతి బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. సో పేరెంట్స్ని గురించి వివరాలు. ఫాదరు ఒక యూదేతరుడని అర్థమవుతూ ఉంటుంది, గ్రీసు దేశస్థుడు. ఆ తల్లి యూదురాలు, కానీ యూదురాలైనా కూడా విశ్వసించిన యూదురాలు. యూదులు యెహోవా దేవుని నమ్ముతారు. యూదీయ సాంప్రదాయములను విశ్వాసమును వారు గట్టిగా చేపడతారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా, విమోచకుడుగా, రక్షకునిగా, దేవునిగా విశ్వసించడం అనే విషయాన్ని విశ్వసించిన యూదులు అని అంటారు. కాబట్టి ఈమె యూదురాలే, కానీ పౌలు బోధల్లో ఈమె యేసుక్రీస్తు వారిని విశ్వసించి జీవితంలోనికి రక్షకునిగా స్వీకరించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే మరి తిమోతి ఫాదర్ అన్బిలీవర్, బట్ మదర్ ఈజ్ బిలీవర్. ఆమె విశ్వాసిగా తల్లిగారు ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విశ్వాసము, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీకు ఇవి ఎట్లా వచ్చినాయి అంటే, మరి ఆ విశ్వాసం మొదట అవ్వ, లోయి, లూయిస్, అండ్ నీ తల్లి యునీకే, యునిస్. నీ తల్లి మీ అవ్వ, ఇది పరంపరగా విశ్వాసం కుటుంబంలో ఉన్నది. ఈ కుటుంబంలోని విశ్వాసంలో నువ్వు పెరిగావు, అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. కాబట్టి గాడ్లీ పేరెంట్స్ అందరికీ సాధ్యం కాదు. వాస్తవంగా కొందరు ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ ఉంటారు, అంటే తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వేరే సాంప్రదాయంలో, మత సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు మరి బిడ్డను కని పెంచినప్పుడు కూడా ఆ సాంప్రదాయాలు ఉంటాయి. ఏదో ఒక మంచి శుభ పరిణామంలో సువార్తను ఆలకించి ప్రభువులోకి వచ్చినటువంటి వారు ఉంటారు. సో దే స్ట్రగుల్. దేవుని యొక్క ఆ ప్రేమను అర్థం చేసుకోవడంలో, దేవుని యొక్క ఆ మంచితనంలో ఎదగడంలో, విశ్వాసంలో ఎదగడంలో ద ఓరియంటేషన్ టేక్స్ మచ్ టైం.
ఇక్కడ ఆ జన్మములోనే తల్లి విశ్వాసులతో తల్లి అవ్వ ఉండడం అది చాలా మంచి కార్యం. ఇది ఎట్లా జరుగునంటే ఇట్స్ ఎ మిస్టరీ. దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచుతాడో అనేటువంటిది మిస్టరీ. యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి తిమోతికి అంటే తల్లి అవ్వ వారిలో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసము మరి ఈయనకు కూడా అబ్బినది. అంటే ద అట్మాస్ఫియర్, కుటుంబ అట్మాస్ఫియర్. చాలామంది అంటుంటారు, ఎవరైనా భ్రష్టు పడితే అంటుంటారు వాళ్ళ నాయన కూడా అట్టంటోడేనండి అంటారు. వాళ్ళ అమ్మ లక్షణాలు వచ్చినాయి సార్, ఈయన వాళ్ళ అమ్మలాగా ప్రవర్తిస్తాడు, వాళ్ళ నాయన మంచోడే కానీ అని అంటారు. సేమ్ వే ఈరోజుకి కూడా అవే ఉన్నటువంటి ఇబ్బందులు, పర్సనాలిటీ ట్రైట్స్. ఇబ్బందులు ఏంటి అంటే తల్లిలో ఉన్న భక్తి, లేక తల్లిలో ఉన్నటువంటి కుట్ర స్వభావం, తండ్రిలో ఉన్న భక్తి, అదర్ సైడ్ ఈజ్ కుట్ర స్వభావం. దేనికో దానికి వారసులు అవ్వడం మనకు ముందుగానే ఈ పరిస్థితులు ఏర్పడి ఉండడం కూడా విచారకరమైనటువంటి విషయాలు. ద పేరెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అది గమనించదగినది. అంటే వెన్ వీఆర్ పేరెంట్స్, మనం తల్లిదండ్రులుగా ఉంటున్నప్పుడు మన బిడ్డలు మన దగ్గర ఏమి నేర్చుకుంటున్నారు అనేటువంటి కొంత స్పృహ ఉండాలి. తల్లిదండ్రులుగా ఉండి ఇంటిలో ఏం మాట్లాడుకుంటున్నాం, పరిచర్య గురించి ఏం మాట్లాడుకుంటున్నాం, విశ్వాసమును గురించి ఏం మాట్లాడుకుంటున్నాం, యేసుక్రీస్తు వారిని గురించి ఏం మాట్లాడుకుంటున్నాం, భక్తి మార్గాన్ని గురించి ఏం మాట్లాడుకుంటున్నాం. బిడ్డలు వింటున్నారు, దే ఆర్ కీన్ అబ్జర్వర్స్. వాళ్ళు కూడా వారి వ్యక్తిత్వాన్ని ఇదే తలంపులతో మార్చుకుంటూ ఉంటారు. అందువల్లే చుట్టూ ఉన్న వాళ్ళ నాయన ఇట్టంటాడే ఈడు ఇట్టంటాడే అంటారు. కొంతమంది వాళ్ళ అమ్మ అంతేనండి, ఆడికి ఆ వారసత్వం వచ్చింది అంటారు. కానీ తిమోతి చాలా ప్రత్యేకం. అది గాడ్ గివెన్ ఒక ప్రివిలేజ్, ఒక అడ్వాంటేజ్గా మనం చూడవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కొన్నిసార్లు పౌలు కూడా ఇదే మాట అంటాడు. ఈ 2 తిమోతి 1:3 మనం చూసినట్లయితే ఇక్కడ కూడా నా పితురాచారము అనేటువంటి మాట, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల పాల్ ఆల్సో సేస్. కాకపోతే ఒక ఫ్యానటిక్ అయిపోయినాడు, ఒక కన్జర్వేటర్ అయిపోయినాడు జూడాయిజం. అది ఆయనను వైలెంట్గా మార్చినది, మిలిటెన్సీ, ఆయన దాడుల వైపు ఆయనను హింసాత్మకంగా మార్చింది. కానీ పాల్ ఆల్సో వెరీ గుడ్ కన్జర్వేటివ్ పర్సన్. ఆళ్ళ పితరాచారాన్ని గౌరవించినటువంటి వాడు. నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షి అంటాడు. ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథాన్ని కూడా మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. 26వ అధ్యాయం పితృ ఆచారమైనటువంటి ఈ విషయాలను మనం చూస్తాం. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు నేను చదువుతూ ఉన్నాను. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులు అనీతిమంతులకు పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి, వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరు ఎదుట ఒప్పుకొనుచున్నాను. పౌలు కూడా అంటాడు ఈ 24వ అధ్యాయం, మా పితరుల దేవుణ్ణి నేను ఐఎమ్ సిన్సియర్లీ ఫాలోయింగ్. మా పితరులు పేట్రియార్క్స్ వారి యొక్క విశ్వాసాన్ని నేను వెంబడిస్తూ ఉన్నాను. కావున ఈ పితరుల యొక్క విశ్వాస వారసత్వం ఒక అడ్వాంటేజ్. తిమోతిని విశ్లేషిస్తూ అన్నాడు, ముందు మీ తల్లి అవ్వ యేసుక్రీస్తులోకి వచ్చారు. వారు యూదీయ సాంప్రదాయం అయినప్పటికీ వారు యేసుక్రీస్తులోనికి వచ్చే విశ్వాసులుగా ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ఓరియంటేషన్ ఒక అడ్వాంటేజ్ నీకు.
కాబట్టి నీ యొక్క పెంపకం చాలా శ్రేష్టమైనది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ద సెకండ్ థింగ్, తిమోతి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మంచి పొటెన్షియల్ను లేకపోతే బ్యాక్గ్రౌండ్ను, ఎక్కడ ఆయన విశ్వాసం బేరింగ్ ఏంటి అనేది పౌలు చక్కగా చెప్తున్నాడు. సో ఈవెన్ టుడే ఇఫ్ యు ఆర్ ఏ ఫాదర్ ఆర్ మదర్, థింక్ అబౌట్ యువర్ చిల్డ్రన్, వాట్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యూ. తిమోతి విషయంలో కూడా అదే చెప్తున్నాడు. తల్లి అవ్వ వారి విశ్వాసం, అట్లాగనే పౌలు కూడా అంటాడు, నా పితరులు వారి యొక్క ఆచారంలో నిర్మలమైన మనస్సాక్షిని కలిగి. ఇప్పుడు మతభేదం అంటున్నారు, అది వేరే విషయం. నేను వెంబడించాను, మా పితరుల దేవుణ్ణి నేను వెంబడించాను. ఆ స్టేట్మెంట్ మన బిడ్డలు ఇవ్వడం చాలా గొప్ప సంగతి కదా. లేక మన గురించి ఇతరులు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం, ఈయన వారు చాలా భక్తి గలవారు కదా. నేను కూడా మరి చాలా వేదాంత విద్యలో టాప్ లెవెల్ ఒక విధంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో ఒక మంచి విశ్వవిద్యాలయం, క్రెడిబుల్ యూనివర్సిటీ, సెనెట్ ఆఫ్ సెరంపూర్, 200 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆ పాఠశాలలో ప్రభుత్వం చేత యూజీసీ చేత కూడా నోటిఫై చేయబడినటువంటి ఆ విశ్వవిద్యాలయంలో డాక్టరల్ డిగ్రీ మరి ప్రత్యేకంగా హోమిలెటిక్స్లో తీసుకున్నాను. సో వెరీ ప్రౌడ్. కొన్ని ఈ అకాడమిక్ వేదికల మీద నా బ్యాక్గ్రౌండ్ను పరిచయం చేస్తూ ఉంటారు, అంటే అన్ని చోట్ల కాదు, ఈ థియలాజికల్ సర్కిల్స్లో పరిచయం చేస్తుంటారు. నేను ఉప్పొంగిపోతుంటా, నేను బాగా సాధించాను అని. మా గ్రామం వచ్చి, అయ్యా నేను చాలా గౌరవం పొందాను, చాలా పొగిడారు నన్ను అని చెప్తుంటే వెంటనే అంటారు, అయ్యా అమ్మా నాయన కన్నీళ్ళతో ప్రార్థన చేశారయ్యా నీ కొరకు అంటారు. నేను చెప్పుకున్నదంతా తుస్సుమంటది, ఎందుకంటే ఇట్ ఈజ్ మై అచీవ్మెంట్ అని నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటే మా గ్రామంలో వాళ్ళనేది తల్లిదండ్రులు ప్రార్థన చేశారయ్యా, అందువల్ల దేవుడు నిన్ను హెచ్చించవచ్చు అనేటువంటి. సో దిస్ కైండ్ ఆఫ్ విట్నెస్ ఇట్ ఈస్ నీడెడ్. తల్లిదండ్రులైన మనం కూడా బిడ్డలకు ఈ సాక్ష్యం దొరుకుతుందా అనేది, మన జీవితం ఏదో మనం లాగుతున్నాం మన యొక్క అధికారం కొరకు పదవుల కొరకు అని కాదు. రేపు నీ కుమారుడు, మన ఆయన ఏం చేశాడు, కొట్లాడా సంఘంలో, మన ఆయన ఏం చేశాడు, కలబడ్డా, లేకపోతే రౌడీజంను పెంచాడా, లేక ఛాలెంజ్ చేశాడా, వివిధ కోర్టుల్లోకో పోలీస్ స్టేషన్లకో వెళ్ళి దేవుని పాదం లేదా మోకాళ్ళ మీద పోరాడా, పిల్లలు చూస్తుంటారు. సో దే ఆల్సో బికమ్ లైక్ దట్. లోక సాక్ష్యం మిస్ అవుతూ ఉంటుంది. తిమోతి సాక్ష్యము ఎస్టాబ్లిష్ అయింది. పౌలే తాను ఇక డెత్ ఈజ్ ఇన్వెటబుల్, ఇక అనివార్యం అనుకునేటువంటి సమయంలో తిమోతి వ్యక్తిత్వాన్ని చక్కగా విశ్లేషిస్తున్నాడు. చాలా గొప్ప సంగతి. రెండవది సూక్ష్మంగా చూద్దాం, అతని యొక్క స్పిరిచువల్ ఫ్రెండ్షిప్, విశ్వాస స్నేహం, విశ్వాస సంబంధమైన స్నేహం. మనం అనేక పర్యాయాలు మంచి సామెతను చూస్తుంటాం. హూ ఆర్ యూ అంటే టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్. నువ్వెవడో చెప్పాలంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు అంటారు. అఫ్కోర్స్ స్నేహితులు, క్రైస్తవేతర స్నేహితులు, మంచి మోరల్స్ ఉన్నవారు, నైతిక స్థితి ఉన్నవారు ఉన్నారు. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్. మంచి స్నేహితులు నాకున్నారు. వారు యేసుక్రీస్తులో లేరు కానీ లోకంలో ఉన్నారు, కానీ ఐ రెస్పెక్ట్ దెమ్. మంచి స్నేహితులు, జీవితకాలపు స్నేహితులు, లైఫ్ టైం, ఏదో షార్ట్ టర్మ్ స్నేహితులు కాదు, లైఫ్ టైం ఫ్రెండ్స్ ఐ హ్యావ్. వారు నేను వారిని మరవలేను, వారు నన్ను మరవలేరు. కానీ ఆ స్నేహాన్ని గురించి చెప్పటం లేదు. యేసుక్రీస్తునందు ఎదగడానికి కలిగినటువంటి స్నేహము, ఫ్రెండ్షిప్ ఆర్ కంపానియన్షిప్. ఇక్కడ తిమోతి విషయాన్ని మనం చూస్తే ఆత్మిక తండ్రి అయినటువంటి పౌలుతో కలిసి రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం, మిషనరీ ప్రయాణాల్లో పౌలుతో కలిసి ప్రయాణం చేశాడు. అది చాలా గొప్ప సంగతి. చాలాసార్లు
మనవాళ్ళు సింపుల్గా కొట్టేస్తుంటారు కదా. ఇట్లాంటి కంపానియన్షిప్ను, ఓ ఈయన సంచులు మోసాడు పలానా అయ్యగారి దగ్గర అంటారు. కొన్నిసార్లు అంటారు, నీళ్ళ డబ్బా ఒకటి ఎంట పెట్టుకుని పోయాడయా ఎనికీర్తి అని అంటారు. ఇట్ ఈజ్ మోర్ దాన్ దట్. ఇప్పుడు ఉండేటువంటి శిష్యులు ఆషాఢభూతి లాంటి వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మనం గమనించినట్లయితే ఎలీషాకు అదే పేరు వచ్చినది, ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు, నీళ్ళ డబ్బా మోసేవాడని ఇప్పుడు అంటుంటాం. వాటర్ బాటిల్ పట్టుకు తిరుగుతాడు అయ్యగారు ఎదురుగా. రెండవది, ఆయన లగేజ్ని హెల్ప్ చేసినాడు అనేటువంటి మాట. ఒకసారి నేను ప్రయాణం చేస్తుంటే ఒక విద్యార్థి నా వెంట వస్తుంటే, మా కొలీగ్, ఆయన కూడా ఒకప్పుడు విద్యార్థి, బట్ బాగా చదువుకుని ఆయన నాతో పాటు సహ ఫ్యాకల్టీ అయ్యాడు. ఆ విద్యార్థి చెప్తున్నాడు, అబ్బాయి అయ్యగారితో ప్రయాణం చేస్తున్నావు, అయ్యగారి చేతిలో సంచి మోసుకుంటూ ఉండటం నేను చూడకూడదు, జాగ్రత్త, అది మనకు మంచిది నాయన, దీవెన అన్నాడు. ఆయన ఆ అబ్బాయి నన్ను చాలా ఇబ్బంది పెట్టి, ఏంటి అయ్యగారు మీరు పట్టుకుంటారు ఏంది అయ్యగారు, ఆఖరికి బైబిల్ కూడా వద్దంటాడు. ఆయన ఇదన్నా పట్టుకొని బైబిల్ని, ఇది కూడా మోసుకొస్తాను అనబాక అని చెప్పాను. కంపానియన్ 2-3 మిషనరీ ప్రయాణాలు, సుదీర్ఘ ప్రయాణాల్లో తిమోతి కంపానియన్షిప్, ఫ్రెండ్షిప్, అసోసియేషన్ మనము ఇక్కడ చూస్తాం. కాబట్టి పౌలు ఈయనను వివిధ రీతులుగా మాట్లాడడం మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అంటాడు, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతి. నాకు ప్రియుడు, నా కుమారుడు, మై బిలవ్డ్ అండ్ మై చైల్డ్. ఈయన తల్లిదండ్రులు వేరే తిమోతికి, కానీ పౌలు అంటున్నాడు నా బిడ్డ, ఆత్మికంగా నా బిడ్డ, మై బిలవ్డ్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అంటే వ్యక్తిత్వపు ఎదుగుదలలో ద స్పిరిచువల్ అసోసియేషన్ వీ హ్యావ్, ఆత్మికమైనటువంటి స్నేహ సంబంధం చాలా విలువైనటువంటి. సో ఒకవేళ మీ బిడ్డలు వారు విశ్వాసంలో ఉన్నట్లయితే డిస్కరేజ్ దెమ్ టు బి అసోసియేటెడ్ విత్ నాన్ బిలీవర్స్. అంటే వాళ్ళని మనం, లోకంలో ఉన్నవారిని మనం పోగొట్టుకోలేము, కానీ టు డిస్అసోసియేట్. నాకు మంచి ఫ్రెండ్ ఉండే, వాడు సడన్గా మాట్లాడడం మానేశారు. ఏందయ్యా మాట్లాడలేవు అంటే, అయ్యా ఇప్పుడు నీ దారి వేరు, నా దారి వేరు, నేను పొగ తాగుతుంటాను, బూతులు మాట్లాడుతుంటాను, అనేకం చేస్తుంటాను, నాతో నువ్వు నడవలేవు అన్నాడు. సో ఎంత కనువిప్పు, నేను సంతోషపడ్డాను. తర్వాత ఆయన ప్రభులోకి వచ్చాక నాతో నడవడం తేలికైపోయినది. ఆయన పరిచర్య చేస్తున్నాడని విని నేను కూడా సంతోషపడ్డాను. కానీ టు డిస్అసోసియేట్, ఎవరిని విశ్వాసమునకు సెట్ గారో కొంచెం ఎక్కువ సమయం గడపవద్దు. టు బీ అసోసియేటెడ్, పౌలుతో, పెద్దవాడితో, కుమారు వయసు ఉన్నవాడు మరి సహకారిగా, లేకపోతే ఒక గుడ్ కంపానియన్గా 2 మిషనరీ ప్రయాణాలు, ఇన్ని ఊర్లు తిరిగాడు అంటే స్పిరిచువల్ కంపానియన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ ఇది చాలా మేలుకరంగా ఉంటుంది. కాబట్టి పౌలు అనేక మాటలు వాడతాడు. చకచకా నేను రోమా పత్రిక, పౌలు రాసిన పత్రికలే ఇవన్నీ, 16వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. 21వ వచనం, నా జత పనివాడగు తిమోతి. అయిపోయింది, ఆయన లెవెల్ పెరిగిపోయింది. నా జత పనివాడు, నా జత కో వర్కర్ స్థాయి పెరిగిపోయింది. పౌలే పెంచుతా ఉన్నాడు. నా కుమారుడయ్యాడు, నాకు స్నేహితుడయ్యాడు, మై బిలవ్డ్. ఇక 3rd లెవెల్ మై కో వర్కర్ అంటున్నాడు. ఇంకొంచెం 1 దశలోని పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం దగ్గరకు వచ్చేసరికి
ఆయన అంటాడు, నా సహోదరుడు అనే మాట 3:2లో వాడడం మనం చూస్తాం. 3:2లో మనం చూసినట్లయితే దేవుని పరిచారకుడు అనే మాట వాడుతూ సహోదరుడైనటువంటి తిమోతి, సహోదరుడు, ఇది ప్రత్యేకమైనటువంటి మాటగా మనం చూస్తాం. 3:2 మరి మొదటి తెస్సలోనికీ పత్రికలు. ఈ విషయాలు మనము గమనించినప్పుడు ద స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ ఆర్ కంపానియన్, ఇది తిమోతిలో కనబడిన స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ ఆర్ కంపానియన్షిప్, దట్ ఈజ్ అనదర్ ఎలిమెంట్. అంతేకాదు దైవజనుల సహవాసములో, స్నేహములో, లేకపోతే కంపానియన్షిప్లో ఉండడమే కాదు, కానీ దైవజనుల ఆశీర్వాదాలు కూడా పొందాడు. ఆశీర్వాదాలు కూడా నాకు బాగా గుర్తు. నా చిన్నతనం మా తండ్రి గారు ఎవరైనా మంచి దైవజనుడు వస్తే నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయ మా కుమారుడని అడిగేవాడు. నాకు కూడా ఏంది ఈయన అట్టగా అడుక్కుంటుంటాడు, పోయి ఆడే నిలబడతాడు, ఒక్కొక్కసారి అరగంట నిలబడతాడు. అరగంట తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం. మరి ఆ టైంలో మా దైవజనుడు ప్రార్థన చేశాక నన్ను తీసుకుని బయటకు వచ్చాడు. వారు కూడా మంచి, అంటే యోగ్యులైన వారి దగ్గరే జయించాడులేండి. ఆయన ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాదు. ఎక్కువ నాకు ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో ఎక్కువ ముచ్చటించిన వారు ఎన్ జాషువా డానియల్ గారు. నాన్నగారికి బాగా మరి ఇష్టమైన వాడు, గౌరవించువాడు. ఆయన కూడా నన్ను ప్రేమించాడు వాస్తవంగా అనేక పర్యాయాలు. ఎందుకయ్యా వచ్చేయి ఈ సహవాసంలోకి వచ్చి పరిచర్య చేయని అడిగాడు. అయ్యా దేవుని పిలుపు బ్యాప్టిస్ట్ మిషన్లో నాకు ఇచ్చాడు, నేను మిమ్మల్ని అగౌరవపరచడం లేదు, కానీ దేవుడు మాట్లాడితే వస్తానని చెప్పాను. ఆయన చాలా సమ్మతించాడు. నేను కూడా అదే కుటుంబం అయ్యా, బ్యాప్టిస్ట్ కుటుంబం, మా తండ్రి కాకినాడలో బ్యాప్టిస్ట్ కుటుంబం నుండి వచ్చాడు అని ఆయన నన్ను కూడా తృప్తిపరిచాడు. అంటే ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను. గొప్ప దైవజనులు ఆశీర్వాదించటం. బిఫోర్ హిజ్ డెత్ ఐ విజిటెడ్ హిమ్. గొప్పవాడు, పెద్దవాడు. మా తండ్రి గారు చనిపోయాడు అప్పటికి. నేను వెళ్ళాను, చెన్నై వెళ్ళాను ఆయన చూడడానికి. నన్ను తీసుకెళ్ళాడు, ఒక రూమ్లో పెట్టాడు, తలుపులు వేసాడు, మా సెమినరీ గురించి, వాళ్ళ సెమినరీ గురించి చెప్పాడు, అన్నీ మాట్లాడాడు, నా చదువుల గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక ఒక మాట అన్నాడు, మోకరించు, ప్రార్థన చేస్తున్నాడు. హీ ఇన్సిస్టెడ్, నీల్ డౌన్ ప్లీజ్ అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ. నేను చాలా సంతోషపడ్డాను. సో హీజ్ లాస్ట్ బ్లెస్సింగ్స్ బిఫోర్ హీజ్ డెత్ ఐ రిసీవ్డ్. అనగా దైవజనుల యొక్క ఆశీర్వాదాలు అవి అవసరమైనవి. క్రెడిబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, మెన్ ఆఫ్ గాడ్. మనము ఇక్కడ పరిశీలించినప్పుడు ఈ మాట మనకు మరి తెలియజేయబడుచు ఉన్నది. 6వ వచనంలో మరి మనం చూసినట్లయితే, నా హస్త నిక్షేపణ వలన, పాల్ హిమ్సెల్ఫ్, స్నేహితుడు అంటున్నాడు, మై బిలవడ్ అంటున్నాడు, నా కుమారుడు అంటున్నాడు, శిష్యుడు అంటున్నాడు, జత పనివాడు అంటున్నాడు, రకరకాల మాటలు చెప్పినప్పటికీ నా హస్త నిక్షేపణ, నేను నీకు అనాయింట్ చేశాను, లేకపోతే చేయిబెట్టి దీవించాను. అనాయింట్ చేశాను, లేకపోతే చేయిబెట్టి దీవించాను అనేటువంటి మాట ఇక్కడ చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ మొదటి పత్రికలో, పౌలు మొదటి పత్రికలో 4:14లో కూడా మనం గమనించినట్లయితే, 4:14లో చూసినప్పుడు, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా మరి నీకు వరములు ఇవ్వబడినాయి. నేను చేతులు పెట్టి ప్రార్థించాను, ఎల్డర్స్ చేతులు పెట్టి ప్రార్థించాను. నీలో వరాలు సమృద్ధిగా, కృపా వరాలు దేవుడు నీకు ఇచ్చాడు. గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. పరిచర్యలో నీవు బలంగా వాడపడడానికి ఇది గమనించాలి. అనేకులు నేను అడుగుతూ ఉంటాను, వెన్ దే ట్రై టు ప్రొజెక్ట్ దెమ్సెల్స్, మాకు మేమే మొనగాళం అయిపోయాం అనుకునేటువంటి వాళ్ళని, అయ్యా నిన్ను ఎవరు నడిపించారు, ఎవరి దగ్గర నేర్చుకున్నావు,
పెద్దవాళ్ళ పేర్లు చెప్తావా అంటే వాళ్ళకి ఇష్టం లేదు, లేరు కూడా వాస్తవం. హూ ఈజ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ అంటే మనం యేసుక్రీస్తు స్థానంలో ఒక దైవజనుడిని మనం పెట్టం. యేసుక్రీస్తు వారే మన గురువు, పరమ గురువు, ఆయన ప్లేస్లో పెట్టం. కానీ ఆ మార్గంలోకి నిన్ను చేయబెట్టి నడిపించింది ఎవరు అంటే జవాబు ఉండడం లేదు. యువర్ ఓరియంటేషన్, యువర్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్, మినిస్టీరియల్ గ్రోత్. మినిస్టీరియల్, హూ ఈజ్ యువర్ మెంటర్ అనే మాటలు వాడుతూ ఉంటారు. హూ ఈజ్ యువర్ మెంటర్? మా స్టూడెంట్స్ కొంతమంది చెబుతారు, నాకు రోల్ మోడల్ సార్ తమరు అంటారు. నేను వాళ్ళని పొగట్లేదు, కానీ ఓకే, దట్స్ ఓకే, నన్ను చూస్తే ఏమన్నా మంచి విషయాలు నేర్చుకోవటానికి ఉన్నాయి అని నేను అనుకుంటే అది చాలా దీవెనకన్నా. ఐ ఆల్వేస్ లుక్ ఎట్ మై సెల్ఫ్ మోర్ క్రిటికల్లీ. నా కాడే ఉన్నాయా మంచి మీరు నేర్చుకోవడానికి అనే మనసు ఉంటుంది. కానీ కొందరు ఇఫ్ దే లెర్న్, ఇక్కడ మేమంతా నీకు చేయి పెట్టి ఆశీర్వదించాం అనగా ఆత్మిక సహవాసము, స్నేహము, బాంధవ్యములతో పాటు ఈ విశ్వాసులు, పెద్దలు, దైవజనుల యొక్క ఆశీర్వాదాలు కూడా నీకు లభించినాయి అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కావున మరి పాల్ తిమోతిని చూపిస్తూ కొన్ని మంచి విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ద పేరెంటల్ అప్బ్రింగింగ్, నీకు తల్లిదండ్రుల యొక్క పెంపు, విశ్వాసములో పెంచడం నీ వ్యక్తిత్వాన్ని మౌల్డ్ చేసినది, రూపుదిద్దినది. రెండవది, యువర్ అసోసియేషన్ అండ్ కంపానియన్షిప్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దైవజనులతో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వారి స్నేహము, ఇవి నీకు బాగా ఉపకరించినాయి. వారి ఆశీర్వాదాలు నిన్ను ఒక మంచి స్థితిలోనికి తీసుకొచ్చినాయి. ద థర్డ్ వన్ ఈజ్ యువర్ ఓన్ ఎఫర్ట్, నీ సొంత ఎఫర్ట్. ఏంటి? వీటినన్నిటినీ నీవు జాగ్రత్తగా, కృపావరాలు వచ్చేసినాయి. 2 అంచెల్లో చెప్తాడు. పెద్దలు చేతులుంచాడు, మీ తల్లిగారు బాగా పెంచారు. కానీ ఇప్పుడు నీ సంగతి ఏంటి? నీకు ఇవ్వబడినటువంటి కృపావరాలను యూనిట్ కిండిల్, నీవు సాధకం చేయాలి. ఈ 6వ వచనం మనం చూసినట్లయితే, నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయాలి. అదే దట్ ఈజ్ యువర్ వర్క్, నువ్వు చేస్తున్నావు. ప్రజ్వలింప చేయాలి. చిన్నప్పుడు నిప్పు అగ్గిపెట్టెలు దొరికేవి కాదు. పక్కింటికి వెళ్ళి ఒక అగ్గి కనుగు అది తీసుకొని ఒక గుడ్డలో జుట్టి దాన్ని ఊబి అది మంట వచ్చాక కొంచెం దుగ్గు తీసుకొచ్చి ఆ దుగ్గులో అది పెట్టి ఆ మంట కొంచెం పెద్ద అయ్యాక కట్టెలు పెట్టి బాగా వెలిగించేవారు. అట్లాగే కృపావరాలు పెద్దల దీవెన వలన కలగవచ్చును, దేవుడు అనుగ్రహించినటువంటి వరము నీ యొక్క తల్లిదండ్రుల ప్రార్థన వలన కలగవచ్చును. నీవు దానిని సాధకము చేయాలి. కృపావరాలని మూసేసుకుని ఇంటిలో ఉండవద్దు. అవి నేను చాలాసార్లు ప్రార్థన చేశాను. నాకు వెన్ ఐ బికమ్ సిక్, కొన్నిసార్లు అటో ఇటో అవుద్దే అనే భయం వచ్చినప్పుడు నేను దేవుణ్ణి అడుగుతాను, యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ మోర్ ఆన్ మీ, నా మీద చాలా పెట్టుబడి పెట్టావు దేవా, ఆర్థికమైన పెట్టుబడులు, విద్యాపరమైన పెట్టుబడులు అనేకం పెట్టావు, ఇవన్నీ తీసుకెళ్ళి మట్టిలో పెడతావా అని అడిగాను నేను చాలాసార్లు. వెన్ ఐ బికమ్ సిక్, మరి ఈ పెట్టుబడి పెట్టి పెద్ద చేసి తీసుకెళ్ళి మట్టిలో పెడతావా, గుంటలో పెడతావా? ఒకవేళ అదే నీ ఉద్దేశమా? గుంటలో పెట్టడానికి ఇంత పెట్టుబడి పెట్టావా? నో, గాడ్ వాంట్ యూ. దేవుడు నీకు ఇవ్వబడినటువంటి ఆ తలవంతు కృపావరం ప్రజ్వలింప చేయాలి, దాన్ని యు నీడ్ టు కిండిల్. ఇక్కడ అదే అంటాడు, అది నీకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడే మొదటి అధ్యాయము 2వ తిమోతి పత్రికలోనే మనం చూసినట్లయితే ఇంకా మంచి మాట అంటాడు. ఈ 7వ వచనం దాకా మనం ఉంటే
ఇక్కడ అంటాడు ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. పాస్టర్ల మీద ఎందుకు వస్తున్నాయి అభియోగాలు, రూమర్స్? నిప్పు లేనిదే పొగలేదు అంటారు. కొన్నిసార్లు నిప్పు లేకుండా పొగను చూపించవచ్చు, ఎందుకంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్కాండలైజ్. ఏమి చేయలేనాడో పాదిరిని, ఏమి ఆయన యొక్క పనిని, పని యొక్క ఫలితాలను, ఆయన యొక్క ప్రభావం తగ్గించలేనాడు, ఎంచుకునే అడ్డదారి ఏంటంటే టు స్కాండలైజ్. ఈయనకి ఏదో ఒకటి అంటగట్టి, అంటారు కదా గుడ్డగాల్చి పైన వేసా నువ్వే దుడుచుకో అన్నట్లు, కొన్నిసార్లు స్కాండలైజింగ్ వ్యవహారాలు జరుగుతుంటాయి. మోర్ దాన్ దట్, ఇఫ్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు స్కాండలైజ్, బట్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్. కొన్నిసార్లు మరి సాతాను శోధించాడు అయ్యగారు, ఎందుకు శోధిస్తాడు? ప్రార్థన చేసుకో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కంట్రోల్ చాలా మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా అంటాడు. ఈ 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చూసినట్లయితే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. వృద్ధుల మీద కూడా పడుతుంటాయి, యవనుడే కాదు. యవనులైనటువంటి వారు బీ కేర్ఫుల్. నీ గురించి ఒకడు తప్పుగా మాట్లాడితే ఓకే, వాడు దురుద్దేశం. ఇద్దరు తప్పుగా మాట్లాడితే ఇద్దరు కలిసి గుంపుగా దురుద్దేశం. పేటలు నీ గురించి మాట్లాడుకుంటే, నీ యొక్క శీలమును గురించి, నీ యొక్క చెడిపోయిన విధానాన్ని గురించి మాట్లాడుతుంటే, పరిచర్యలో ఉండడం కన్నా దేవుని మహిమపరచుచు ఆయన మహిమను తగ్గించకుండా ప్రక్కకెళ్ళడం మేలు. ఇది ఖచ్చితంగా చెప్పబడుతుంది. పౌలు చెప్తున్నాడు, జైల్లో ఉండి చెప్తున్నాడు, ఇంతవరకు నీ వ్యక్తిత్వం నెంబర్ 1, ఇక నుంచి జాగ్రత్త, నిగ్రహాన్ని కలిగి ఉండు, యవనేచ్ఛల నుండి పారిపో. చాలా గొప్ప విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 3 విషయాలను నేను జ్ఞాపకం చేశాను. తిమోతి పేరెంటల్ అప్బ్రింగింగ్, నీ వ్యక్తిత్వంలో 1. 2 యువర్ స్పిరిచువల్ కంపానియన్షిప్. ఇవి 2 మరి అటు తల్లిదండ్రుల నుండి, ఈ ఆత్మిక తండ్రుల నుండి సంక్రమించినటువంటి మంచి వ్యక్తిత్వం. 3వది నీ క్రమశిక్షణ వలన ఏర్పడుచున్నటువంటి వ్యక్తిత్వం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ఉచితముగా నీ పాపములను క్షమించి, శిలువ మీద తాను కార్చి, రక్తమును కార్చి, ప్రాణమును పెట్టి తిరిగి లేచి నిన్ను విమోచించి రక్షణ అనుగ్రహించి, మరికొంతమందికి అయితే ప్రత్యేకమైన పరిచర్య భారాన్ని కూడా అందించాడు. మీకు ఈ ప్రత్యేకతలు కలిగి ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఆ ప్రత్యేకత కలిగినటువంటి విశ్వాస జీవితంలో తిమోతి వలె రాణించాలని పౌలు మాటలను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు ఈ మా తలంపులను మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనం. జీవితంలో మా విశ్వాసమును కాపాడుకొనుటను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు మమ్ములను, మా తండ్రి, మా గతమును చెరిచివేసి మా పాపమును క్షమించి మీరు కార్చినటువంటి ఆ రక్తములో మమ్మల్ని శుద్ధీకరించిన ఆయన మాకు విమోచననిచ్చి నీ బిడ్డలముగా మమ్మల్ని నీవు అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ కొందరు ఈ మాటలు వినుచున్నవారు దూరంగా ఉన్నట్లయితే వారికి నీ భాగ్యం దయచేయం. అయితే మా తండ్రి, ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మా విశ్వాస వ్యక్తిత్వాన్ని పెంపొందింప చేసుకొనడానికి కృప చూపమని మమ్మల్ని మేము మీ దయగలిగిన హస్తాల్లో సమర్పిస్తూ క్రీస్తు వారి నామం ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో సంఘమంతటికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము అందించినటువంటి జాన్ ప్రభాకర్ పాస్టర్ గారికి సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా సంఘంతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనకి బైబిల్లో మంచి వాక్యం ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరము. మనకి ముఖ్యంగా మన సంఘంలో జేఎంబీ చర్చ్
సంఘంలో లోపిస్తుంది, ఆ ఐక్యత అనేటువంటిది లోపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కరోనా టైంలో కూడా ఎక్కడెక్కడో మనం పెట్టుకున్నాము. కొంతమంది సమావేశంలో, కొంతమంది ఏబిఎంలో పెట్టుకున్నారు. ఇప్పుడైతే పిల్లి సంసారంలాగా ఒకసారి అక్కడి నుంచి ఏబిఎం నుంచి మళ్ళా సంఘం ఆవరణలోకి వచ్చాము, చర్చిలోకి వచ్చాము, చర్చి నుండి ఆవరణలోకి, ఆవరణలో నుండి అంబేద్కర్ భవనంలోకి, మళ్ళీ అక్కడి నుండి బచ్చల బాలయ్యలోకి, ఈ విధంగా మనం సంఘాన్ని వదిలిపెట్టేసి ఎక్కడెక్కడో మనం ఆరాధనలు జరిపించుకుంటూ ఉన్నాం. ఇది ఎంతో దురదృష్టకరం. ఎందుకంటే సంఘం అందరికీ తెలుసు ఈ విధంగా ఎందుకు జరుగుతుందో. 145 సెక్షన్ని గవర్నమెంట్ వారు ఇంపోజ్ చేస్తున్నారు. కాబట్టి మనం మన చర్చి ఆవరణంలో ఆరాధనలు జరిపించుకోలేకపోతూ ఉన్నాం. అయినప్పటికీ నేనైతే మన సంఘం అంతటికీ నేను ఒక అష్యూరెన్స్ నేను ఇవ్వదలుచుకున్నాను. ఖచ్చితంగా మనం చర్చిలోకి వెళ్తాం, చర్చి ఆవరణలోకి మళ్ళీ తిరిగి వెళ్తాము. మేము కన్సర్న్ అథారిటీస్ అందరితో మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా 145 సెక్షన్ని లిఫ్ట్ చేయించి త్వరలో మనం సంఘంలోనికి వెళ్ళి చర్చిలో ఆరాధనలు జరిపించుకుంటాం. జాన్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, కె ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మనం జరిపించుకుంటామని సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. ఆన్లైన్లో వస్తున్న మెసేజ్లు మీరు అందరూ చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దీనిలో వీటన్నిటికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి ఎన్నో సంఘ సేవలో మనం అందరం పాల్గొని మీ మెండైనటువంటి, మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ఇవన్నీ చేసి మమ్మల్ని ప్రోత్సాహపరచగలందరికీ విజ్ఞాపన చేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను ఈ కొద్ది మాటలతోటి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్.